ఇప్పుడు సినిమాల్లో అంటే అన్ని వేషాలు చేయాల్సి ఉంటుంది. సినిమాల్లో హీరోయిన్స్ ఉంటారు, డ్యూయెట్లు ఉంటాయి, రొమాన్స్ ఉంటుంది. అవి అవి చూసినప్పుడు మీరు మీరు మీ మీ రెస్పాన్స్ అది ఏంటమ్మా? సినిమా చెప్పారేమన్నా? అనుకునేదాన్ని, అది సినిమా అనుకునేదాన్ని అంతే. అంతే. నటన అది అంతే. మెడ్రాస్ షిఫ్ట్ అయిన తర్వాత, మెడ్రాస్లో ఫ్యామిలీ పెట్టిన తర్వాత పిల్లలిద్దరిని కూడా స్కూల్స్లో జాయిన్ చేసాం. బాగా బిజీగా అయిపోయాను. చాలా బిజీ అంటే బిజీ, డే అండ్ నైట్ వర్క్ చేసే పొజిషన్కి వచ్చేసాను. ఆ టైంలో అనుకోకుండా జయచిత్ర గారు నేను అనేక సినిమాల్లో కలిసి చేయటం జరిగింది. అది తమిళ్లో మన తెలుగు జర్నలిజం అలా కాకుండా ఎల్లో జర్నలిజం బాగా ఎక్కువ. అక్కడ ఉన్నాయి లేని అన్ని రాస్తూ ఉంటారు. దినతంతి అని ఒక పేపర్ ఉంది. ఆ పేపర్లో ఫస్ట్ మెయిన్ పేజీలో సెకండ్ మెయిన్ హెడ్డింగ్ పెట్టి జయచిత్ర మురళీమోహన్కి పెళ్ళి అని రాశారు. ఓహ్, తమిళ పేపర్ అది. ఆ రోజు మార్నింగ్ వాహిని స్టూడియో షూటింగ్కి వెళ్ళాను. కారు దిగి వస్తా అంటే అందరూ ఎవరిదా మురళీమోహన్ అని చెప్తున్నారు తమిళనాడు. ఎందుకు నన్ను ఇట్లా అన్నా, రోజు వచ్చేవాడిని కదా ఇట్లా చెప్తారట, నాకు అర్థం కాలేదు. దాదాపు నేను వెళ్ళాను. చేసుకున్న తర్వాత అప్పటికి ఫ్లోర్లో కూడా వచ్చేసింది ఆ వార్త. మా అమ్మాయి సోనందనో ఎవరో ఉన్నారు ఆ సినిమాలో యాక్టర్, నేను చేసేది ఆ రోజు. ఆవిడ వచ్చి అడిగింది, రోజు చనువుగా ఉండేది, ఇట్లా చొక్కా పట్టుకొని నేను జయచిత్ర పెళ్లి చేసుకున్నావా, నిజమేనా? జయచిత్ర నేను పెళ్లి చేసుకోవడం ఏంటి, పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అన్న. కాదు, ఇవాళ పేపర్లో వచ్చిందండి. పేపర్లో వస్తే ఆడు ఏం రాశాడు నాకేం సంబంధం, ఏం లేదు, వదిలే అని చెప్పి వదిలేసి. అసలు దాని 1 పాయింట్ కూడా నేను దగ్గర నుంచి ఆలోచించాను. షూటింగ్ దగ్గరికి వెళ్ళాం, షూటింగ్ జరిగిపోతుంది. ఈ లోపల అట్లూరు పూర్చంద్రరావు గారని, అవును, ఆయన మా ఫస్ట్ పిక్చర్ జగమే మాయ తీసింది. గిరిబాబుని, నన్ను, అశ్వనందని అన్న అమ్మాయిని, కే విజయ, నలుగురిని ఆడు ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు సెల్ ఫోన్లు లేవు కదా. అవును, అక్కడ మేకప్ రూమ్ దగ్గర ఉండేది. ఆ ఫోన్ దగ్గరికి పిలిస్తే వెళ్ళారు. అయితే అట్లూరు పూర్చంద్రరావు మాట్లాడుతారు. బాబు ఎక్కడ ఉన్నావు అన్నారు. వాహిని స్టూడియోలో ఉన్నానండి అన్న. అక్కడే ఉంటావు సాయంత్రం దాకా? ఉంటానండి అన్నారు. నేను 1 గంటలో ఒకసారి వస్తానట్టు, చిన్న పని ఉంది అన్నారు. అప్పుడు అనుమానం వచ్చేసింది, ఏంటి ఈయన కూడా పేపర్ ఎవడో చదివాడా, దేనికి వస్తున్నాడు ఈయన అని ఆలోచన పెరిగిపోయింది. సరే షార్ట్ చేస్తానని ఈ లోపల 1 గంటలో ఆయన వచ్చాడు. మేకప్ రూమ్లో కూర్చోబెట్టారు. నేను కూడా అక్కడికి, బాబు నువ్వేంటో నాకు తెలుసు, నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు, ఇన్ని రోజులుగా నేను చూస్తాను కదా, ఇవాళ పేపర్లో న్యూస్ వచ్చింది బాబు, అది కరెక్ట్ కాదనే సంగతి నాకు తెలుసు, నీ మనస్తత్వం తెలిసిన వ్యక్తిగా, కానీ ఎందుకైనా మంచిది ఒక ఏమన్నా తప్పుడుగా ఏమన్నా వేస్తున్నావా అనేది తెలుసుకొని నేను హెచ్చరిద్దామని వచ్చాను బాబా. ఓకే, ఏమండి అలాంటి పనులు ఎప్పుడు చేయనండి నేను, ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు కూడా చేయను. ఓకే, అలా వచ్చారా? ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత చెప్పాను నేను, ఏమండి మీరు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, అంతే, ఎప్పుడైనా సరే మీరు నా పేరు విని అని నా గురించి చెప్పాల్సి వచ్చారు, నన్ను చూసి గర్వపడే రీతిలో మీరు ఉండాలి తప్ప అంతే, సిగ్గుపడే రీతిలో ఉండనివ్వండి అని అప్పుడు చెప్పాను ఆయనకు కూడా. సినిమా ఇండస్ట్రీకి వద్దామని అనుకున్న రోజులు సెటిల్ అయిపోయాము, వేషాలు బాగా వస్తాయి, విజయవాడ బిజినెస్ క్లోజ్ చేసేసి హైదరాబాద్ చెన్నై వచ్చేద్దాం అనుకున్నప్పుడు నేనే సెల్ఫ్ ఇంపోజ్ చేసుకున్నా కొన్ని కండిషన్స్. ఏమిటంటే నాకు పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీలో బోల్డైన అట్రాక్షన్స్ ఉంటాయి, ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనూ అట్లాంటి అట్రాక్షన్కి తల ఉంచకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ డ్రింక్ ఎక్కువ తాగుతారు, పార్టీలు, డ్రింక్ ఎక్కువ అంటే అకేషన్స్ చాలా వస్తాయి. వాళ్ళ సినిమా రిలీజ్ అవుతుందండి, ఆ సినిమాకి ఇదండి అని చెప్పడం ఓ ఫంక్షన్, సినిమా హిట్ అయిందండి ఓ ఫంక్షను, సినిమా ఫ్లాప్ అయిపోయిందండి, అసలు ఈ బాధ ఎలా భరించాలో తెలియట్లేదండి మళ్ళీ ఓ పార్టీ, ఇట్లాంటి చాలా అకేషన్స్ ఉంటాయి. మాయే కాకుండా అతని పార్టీస్ వాళ్ళు పిలుస్తారు, మేము వాళ్ళకి మా పిలుస్తాడు. తాగకూడదు, సినిమా ఇండస్ట్రీలో అంతవరకు తాగకూడదు. ఇవి మీరు పెట్టుకున్నారా? నేను ఆవిడ కూడా తర్వాత చెప్పాను, నేను తర్వాత చెప్పా, కానీ ముందు నేను అనుకున్నప్పుడు ఇట్లా జోదం ఆడకూడదు, ప్యాకెట్లు ఆడకూడదు, రేసులకి వెళ్ళకూడదు అని ఈ కండిషన్స్ నాకు నేనే ఇంపోజ్ చేసుకొని తర్వాత ఒకరోజు చెప్పాను. ఇది ఈ జయచిత్ర ఇన్సిడెంట్ రాకముందు. అక్కడి నుంచి నాకు తెలుసు, నా మనస్తత్వం పూర్తిగా తెలుసు, ఆవిడేంటో నాకు తెలుసు, నేనేంటో ఆవిడ తెలుసు. ఆవిడ మాత్రం కొంచెం కోపం ఎక్కువ ఉండేది బిగినింగ్లో. ఏదైనా అంటే మాత్రం ఏమండే మీరు అలా చెప్తే నేను ఒప్పుకోను. అది ముందు అసలు ఇట్లా అయ్యాలి చూపించడం మానేది. నీకేమైనా చెప్పదలుచుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి భోజనం చేసి పడుకున్న తర్వాత మురళీమోహన్ గారు ఏమైనా పిలిచి పేరు పెట్టి పిలుస్తారా? ఏమండి అంటారా?
ఏమండి తక్కువ. ఏమంటే తక్కువ. ఓకే సార్ అంట లేదు మురళీమోహన్ గారు. ఓకే అట్లా చెప్పేసేవాళ్ళ. చెప్పేసేవాడి. చెప్పిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది, పోలీసురావు గారు చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు అనుమానం వచ్చింది, మా ఆవిడికి తెలిసిందేమో, మా ఆవిడికి తెలిస్తే ఎట్లా ఫీల్ అయ్యి ఉంటుంది అని అనుకుంటా. సాయంత్రం 9 దాకా షూటింగ్ అయింది. 9కి వెళ్ళిపోయిన తర్వాత ఇక లోపలికి కారు దిగి వెళ్ళేటప్పుడు లోపల ఏ యుద్ధం జరుగుద్దో, ఇప్పుడు ఏం తుఫాను వస్తుందేమో అని లోపలికి వెళ్ళి అట్లా తలుపు తీసుకుని లోపలికి దేవుడే వచ్చి బెల్లగొట్టగానే తలుపు తీసింది. చక్కగా నవ్వుతూ పలకరించింది. ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. ఓహో ఇదేం లేదు, గొడవ లేదు, శుభ్రంగానే ఉంది అని అనుకున్నాను. స్నానం చేశాను, భోజనం చేశాను. పడుకున్న తర్వాత విజయ వాళ్ళకి ఇన్సిడెంట్ జరిగింది, పేపర్లో నా గురించి ఇట్లా రాశారు అని తెలుసు. ఓ తెలుసా? తెలుసు అండి. నీకెవరు చెప్పారు వాళ్ళు? మాకు ఘనసాల గారి ఇల్లు అనమాట, అది మేము ఉన్న ఇల్లు. ఘనసాల గారేమో వెనకెంట్లో ఉండేవారు, మాకు ముందు ఇల్లు. వాళ్ళు వచ్చి చెప్పారండి, ఏమంటే ఇట్లా మురళీమోహన్ గారి గురించి పేపర్లో వచ్చింది, నేను పెద్ద పేపర్ వాళ్ళ దగ్గరే ఉంది, పేపర్ కూడా చూపించి ఇది చేశారు. మరి నీకేం మరి ఆవేశంగా రాలేదా లేకపోతే ఇదే లేదా అన్న. మీరేంటో నాకు తెలుసు, మీరు ఎంత ఇదిగా ఉంటారో నాకు తెలుసు, అలాంటివన్నీ నేను నమ్మను అని వాళ్ళకి అదే చెప్పాను. నేను నమ్మను మామూలు అండర్స్టాండింగ్ అని. ఇంతే కాదండి, వాళ్ళ స్కూల్లో మా అమ్మాయి ఏమో అక్కడ శారదా విద్యాలయం చదివేది, బాబు ఏమో రామకృష్ణ మిషన్ వాళ్ళ స్కూల్లో ముందు వాళ్ళ దాంట్లో చదివేవాడు. మా అమ్మాయిని ఇంకో క్లాస్ పెట్టి అడిగిందంట, మధుబిందు మీ నాన్నగారి జయచిత్ర పెళ్లి చేసుకుంటున్నారట కదా, నిజమేనా అని అడిగింది. చేసుకుంటున్నారు, పెళ్ళికి పిలుస్తాను వస్తావా అన్నట్టు. చాలా కోపం వచ్చి క్రూషం వచ్చేసింది, అమ్మాయి ఎట్లా అడిగాడు అని అది చెప్పింది. ఇట్లా అన్నారండి అమ్మాయి అంది. రోజు రాత్రిపూట 11, 12 విధంగా వ్యాపరింగ్గా ఉంది ఆ రోజున. ఫోన్లే మా అమ్మాయి కూడా ఇట్లా బాగుంది, ఈవిడ ఇదేనే ఉంది అనుకున్నా. పడుకున్నా. పొద్దున్నే లేచిన తర్వాత తను వచ్చి స్కూల్కి వెళ్ళబోతే అప్పటికి రెడీ అయిపోయింది. వస్తే చాలా థ్యాంక్స్ అమ్మా, లేకపోతే ఏంటి నాన్నగారు మీ గురించి ఆ అమ్మాయి అట్లా మాట్లాడుతుందా, అందుకే గట్టిగా సమాధానం చెప్పాను. సూపర్. ఆ విధంగా సూపర్ అయింది. అయిన తర్వాత అప్పుడు విజయ బాపిరెడ్డి గారు మేమందరం ఒక్కూరి నుంచి వచ్చాం, ఆయన నా ప్రొడ్యూసర్ కూడా. ఆయన దగ్గర వెళ్ళి బాపిరెడ్డి గారు ఇలా జరిగింది, ఏం చేయాలి ఇది అన్న. సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ మామూలు వాటి గురించి పట్టించుకోలేదు, అస్సలు పట్టించుకోలేదు అన్నాడు ఆయన. ఎలా పట్టించుకోవాలి లేకుండా ఉంటాడు. మా పూర్ణచంద్రరావు వచ్చి ఇట్లా అడిగారు నన్ను, మా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పిల్లలు ఎలా అన్నారు, మా అమ్మాయి ఇలా అన్నది, అసలు వాళ్ళ అంతు చూడాలి అన్న. ఏం చేయాలి చెప్పండి అన్న అంటే ఆయన అన్నాడు, ముందు లీగల్ నోటీస్ ఇద్దాం, లాయర్తో మాట్లాడి నోటీస్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవుతారో లేదో చూస్తాం, రెస్పాండ్ అయితే వెల్ అండ్ గుడ్, రెస్పాండ్ కాకపోతే అప్పుడు కోర్టులో వేద్దాం కేసు అన్న. సరే అన్న, కోర్టు నోటీసు లాయర్తో నోటీస్ పంపించాం. అది బలపంగానే అటు రెండో రోజున ఆ దినతంది పేపర్ ఎడిటరు వాళ్ళ పబ్లిషరు ఇద్దరు కలిసి వచ్చారు ఇంటికి, ఆఫీస్కి. వచ్చేసి క్షమించండి మా వాళ్ళ రిపోర్టర్స్ తప్పు న్యూస్ ఇచ్చారు, మేము రాసి ఉండాల్సింది కాదు, పొరపాటు అయిందండి. సరే అయిపోయిన తర్వాత ఇక కేసు వదిలైతే ఇంకా ఇంకొకసారి ఎప్పుడు నా గురించి ఇట్లాంటి వార్తలు కానే అవుతున్నాయి. మీకు ఏదైనా అట్లాంటిది జరిగిందనో లేకపోతే మీకు ఏదైనా అనుమానం వస్తే నన్ను అడగండి డైరెక్ట్గా, నేనే సమాధానం చెప్తాను అని చెప్పాను. అలాగే సారీ అండి అని చెప్పారు, కామ్ అయిపోయింది. సూపర్. రెండో రోజుకి అందరూ మర్చిపోయారు, ఎందుకంటే నా గురించి అందరికీ తెలుసు కాబట్టి మురళీమోహన్ ఇలాంటి తప్పులను చేయడం అని చెప్పి అనుకున్నారు. ఒక నెల రోజులు అయిన తర్వాత అప్పుడు షూటింగ్కి ఇక్కడికి వస్తూ ఉండేవాడు మెడ్రాస్, ఇక్కడ కూడా హైదరాబాద్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు ఉదయం నేను, దాసరి నారాయణరావు గారు, జయచిత్ర గారు ముగ్గురు ఒకే ఫ్లైట్లో వచ్చాం. ఓకే. నేనేమో వడ్డే రమేష్ గారి సినిమా కోసం వచ్చా, దాసరి నారాయణరావు గారు ఏమో నాగేశ్వరరావు గారి కథ చెప్పడం కోసం వచ్చారు. ఈ అమ్మాయి జయచిత్రం ఏదో వేరే ఇంకో సినిమాలో యాక్ట్ చేయడానికి. ఓకే. మళ్ళీ ఆ దింతాడు ఆ రోజు నేను చెప్తే నమ్మలేదు, ఇది చేశారు వాళ్ళ దాసరి నారాయణరావు గారి ఆధ్వర్యంలో వీళ్ళిద్దరూ హైదరాబాద్ వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారని మళ్ళీ పర్వాలేదు. అప్పటికేమో ఇవన్నీ మామూలు అనేది కొంచెం ఇదైపోయాయి. రాసుకో నువ్వేం రాస్తారు, మా వాళ్ళు ఎవరో నమ్మరు, ప్రజలకు కూడా నేను ఏంటో తెలుసు. అప్పటికి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం, ఇట్లా నేను ఇట్లా సెల్ఫ్ ఇంపోజ్ చేసుకున్నాను, 4 కండిషన్స్ అని చెప్పడం, ఇవన్నీ కూడా జరిగింది అని చెప్పి పెద్ద అసలు లెక్క చేయాలి. అప్పటి నుంచి ఈ రూమర్స్ అనేది ఇంకా అసలు ఇయ్యడు 3-4 వచ్చినాయి కానీ అట్లాంటి ఎన్ని ఎవరు అసలు ఎవరు నమ్మ